దశాబ్దాల ఎక్స్పీరియన్స్ వివిధ దేశాల్లో రష్యా, ఉక్రెయిన్, కజాక్ అండ్ జర్మనీ, యూఎస్, యూకే, కెనడా, ఆస్ట్రేలియా ఇలాంటి ఎన్నో దేశాలకి 12 పైగా దేశాల్లో మా ఆఫీసెస్ మేము ఎస్టాబ్లిష్ చేసి ప్రతి మధ్య తరగతి కుటుంబం నుంచి ఒక డాక్టర్ అవ్వాలనే సంకల్పంతో మేము ఈ ప్రయాణాన్ని మా మావయ్య గారు శ్రీ బుర్రా పద్మరాజు గారు మొదలుపెట్టడం, దాని తదుపరి డాక్టర్ రాజు గారు దీన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడం, తర్వాత నేను డాక్టర్ దివ్య అండ్ ఇంకొక మా సిఇఓ రోహిత్ గారి యొక్క టీమ్ ఎఫర్ట్తో ఈరోజు ఈ ఆర్గనైజేషన్ని మేము ముందుకి తీసుకెళ్ళడం జరుగుతుంది. అయితే ఇందులో ఈ మొత్తము సంవత్సరాల్లో సుమారుగా 10,000 మందికి పైగా డాక్టర్స్, ఇంజనీర్స్, పైలట్స్ తీర్చిదిద్దిన ఘనత న్యూ సంస్థకి ఉంది. కేవలం 20 లక్షల నుంచి 30 లక్షల లోపల కోర్సు అయ్యే మంచి సెంట్రల్ గవర్నమెంట్ యూనివర్సిటీస్ సెమిస్టర్ ఫీజుల్లో కట్టుకునే అవకాశం, సదుపాయం ఇవ్వడం వల్ల, అదే కాకుండా ఆ యొక్క విద్యా సంస్థలతో మనం ముడిపడి స్టూడెంట్ కంప్లీషన్ ఆఫ్ ద కోర్స్ వరకు కూడా వాళ్ళకి ప్రతి ఒక్క సర్వీస్ని అందిస్తూ ప్రతి ఒక్క మధ్యతరగతి కుటుంబంలో ఎంత ఇన్సెక్యూరిటీ కూడా ఉంటుంది, ఒక ఫైనాన్షియల్ ప్రాబ్లమే కాదు, ఆ ఇన్సెక్యూరిటీని కూడా దూరం చేసి ఒక భరోసా ఇచ్చి ఒక మదర్ ఆర్గనైజేషన్గా ఈరోజు మేము నిలిచి ఇంతమందిని మేము పంపిస్తున్నాం. చాలా ఆనందం ఉంది. ఈరోజు మేము బాన్ వాయిస్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు మా స్టూడెంట్స్ అధిక సంఖ్యలో రష్యా, ఉజ్బెకిస్తాన్ వెళ్ళడం జరుగుతుంది. సో ఈరోజు దానికి సంబంధించి యశోద గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ నుంచి డాక్టర్ విశ్వేశ్వరన్, అలాగే ఆస్ట్రోప్రైమ్ నుంచి డాక్టర్ సుష్మా గారు అండ్ తదితరులు అందరూ కూడా పాల్గొని ఈరోజు చక్కటి ప్రోగ్రామ్ చేసి మనకు పంపించడం జరుగుతుంది. ఎవరైతే గుర్తిస్తారో, దాన్ని కష్టాన్ని ఎవరైతే గుర్తిస్తారో, విజయాన్ని ఎవరైతే ఆస్వాదిస్తారో, ఎవరైతే విజయం సాధించేంత వరకు నిరీక్షిస్తారో వాళ్ళు ఏదైనా సరే సాధించగలరు. సో అలా సాధించగలిగే శక్తి ఉన్నవాళ్ళు నా నియో స్టూడెంట్స్ అని, అది మీరని నేను బలంగా నిర్ణయం తీసుకున్నాను. అయితే నాకు ఇక్కడ పేరెంట్స్ తో నచ్చిన అంశం ఏంటి అంటే, ఒక పేరెంట్ ఇందాక అన్నారు వాళ్ళ పాప గురించి మాట్లాడతలేదు, నియో గురించి మాట్లాడతలేదు, ఏం గురించి మాట్లాడతలేదు, ఒక్క మాట మాట్లాడారు. ఏంటి అంటే యుక్రెయిన్ హెల్ప్ అంటే రష్యా యుక్రెయిన్ కి యుద్ధం జరిగిన తర్వాత, ఆఫ్టర్ యుక్రెయిన్ అండ్ రష్యా వార్ క్రైసిస్ వచ్చిన తర్వాత అందరూ హ్యాండ్స్ అప్ తెలుసు కదా, అంటే మా చేతులు ఏం లేదని ఇలా చేతులు అందరూ అలా చేతులు ఎత్తేసిన పరిస్థితుల్లో నియర్ అబౌట్ 20,000 ఇండియన్ స్టూడెంట్స్ ఎవరైతే మెడిసిన్ చదువుతున్నారో, అందులో 18,000 మంది మెడిసిన్ చదువుతున్నారు, అందరూ యుక్రెయిన్ లో స్ట్రక్ అయిపోయారు. వాళ్ళని వెనక్కి తీసుకొచ్చే పరిస్థితి ఎవరికీ లేదు. కారణం ఏంటంటే ఫ్లైట్స్ అన్ని, ఎయిర్ స్పేస్ అంతా క్లోజ్ చేసేశారు. సో అలాంటి టైంలో వన్ లేడీ హ్యాస్ కమ్ ఫార్వర్డ్, because at 9 o'clock in the morning we received a call that war has started. Then I thought it may not be. Then immediately I called to embassy. They confirmed that yes, it is there. Then we were shocked. ఎందుకంటే మాకు రష్యా అండ్ యుక్రెయిన్ రెండు కళ్ళు లాంటివి. బికాజ్ ఐ స్టడీడ్ ఇన్ రష్యా, ఐ స్టడీడ్ ఇన్ యుక్రెయిన్, డాక్టర్ దివ్య స్టడీడ్ ఇన్ రష్యా, షీ స్టడీడ్ ఇన్ యుక్రెయిన్. మై ఫాదర్ అండ్ మదర్ వీళ్ళు ఇందాక నుంచి ఒక మాట చెప్తున్నారు, మా ఫాదర్ యాక్చువల్గా మా ఫాదరే కాదు, మా ఫాదరు మదరు ఇద్దరు ఈ ఆర్గనైజేషన్ స్థాపించింది. ఈరోజు మేము ఇక్కడున్నా, ఈరోజు మీరు ఇక్కడ ఉన్నా, అలా 20,000 మంది డాక్టర్లుగా అయ్యారన్నా ఆ యూనివర్సిటీలు అధ్యాపకులకి ఎంత భాగస్వామ్యం ఉందో, ఆ తల్లిదండ్రులకి ఎంత భాగస్వామ్యం ఉందో, అదే భాగస్వామ్యం మా ఫాదర్కి మా మదర్కి ఉంది. సో అందుకనే మొన్న నాకు టీచర్స్ డే నాడు ప్రోగ్రామ్ పిలిచారు, అడిగారు మీ బెస్ట్ టీచర్స్ ఎవరని అడిగారు. నేను చెప్పాను మై మదర్ అండ్ మై ఫాదర్ ఆర్ మై బెస్ట్ టీచర్స్. వాళ్ళు నేర్పిన దాంతోనే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండగలిగాను అని. డూ యూ అగ్రీ విత్ మీ? మీ ఫాదరు మదరేనా బెస్ట్ టీచర్స్? మీరు నా స్పీచ్ ని పక్కన పెడుతున్నారా లేదంటే?
యుక్రెయిన్ దా ఓకే. సో బెస్ట్ టీచర్స్ అనే మాట ఎత్తుకున్నాను అంటే ఈ రోజుకి కూడా ఈవెన్ టిల్ యువర్ లాస్ట్ బ్రీత్ మీ బెస్ట్ టీచర్స్, మీ బెస్ట్ వెల్విషర్స్ అంతా కూడా మీ పేరెంట్స్, మీ ఫాదర్ మదర్. సో ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్ టిల్ యువర్ లాస్ట్ బ్రీత్ మీరు ఎప్పుడు రుణపడాల్సింది, గుర్తుంచుకోవాల్సింది మీ పేరెంట్స్ కి మాత్రమే. బికాస్ దిస్ ఆపర్చునిటీ హ్యాస్ గివెన్ బై యువర్ పేరెంట్స్. And not only this opportunity has given, they sacrificed their lives and have given this opportunity. Okay? This is my point, my concern. అయితే యుక్రెయిన్ వార్ జరిగిన సందర్భంలో ఆల్వేస్ షీఈస్ టెల్లింగ్, డాక్టర్ దివ్య ఈస్ టెల్లింగ్ హీఈస్ బిహైండ్ కి 2 రీజన్స్ ఉంటాయి. ఒకటి సిగ్గు, రెండోది ఏంటి అంటే వెనకాల ఉంటే గట్టిగా పని చేయొచ్చు. అవునా? వెనకాలండి ఎంత గట్టిగానే పనిచేయచ్చు, ముందుండి పనిచేయడం చాలా కష్టం. ప్రతిదీ మనమే తీసుకోవాల్సి వస్తుంది. ఆ రోజు ముందుండే వాళ్ళు మాత్రం నిజంగా చెప్పాలంటే చాలా గ్రేట్ పీపుల్. వాళ్ళే ఫ్రంట్ లైన్ వారియర్స్ అంటారు. నేను బిహైండ్ ద స్క్రీన్ ఉంటాను. ఇప్పుడు ఐ వాంట్ టు బి ద కింగ్ మేకర్, ఐ డోంట్ వాంట్ టు బి ద కింగ్. సో దిస్ ఈస్ మై కాన్సెప్ట్. బట్ యుక్రెయిన్ వార్ వచ్చిన వెంటనే ఐ వాజ్ అగైన్ బిహైండ్ ద స్క్రీన్. మీడియా వాళ్ళందరూ వచ్చేసారు. సో డాక్టర్ దివ్య హ్యాస్ కమ్ ఫార్వర్డ్. ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ నాట్ ఆన్సర్డ్ బికాస్ nobody knows what to do. Chief Minister has not answered. Even Indian embassies are also quiet. But lot of chaos. అంత ఒక రకమైన గందరగోళం స్టార్ట్ అయింది. అలాంటి టైంలో షీ ప్రామిస్డ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ మీడియా దట్ ఐ విల్ బ్రింగ్ బ్యాక్ మై చిల్డ్రన్, ప్లీజ్ డోంట్ వరీ. My father, my mother and myself, we are sitting and calculating. మేమిద్దరు కూర్చొని క్యాలిక్యులేట్ చేసుకుంటున్నాం ఏం చేయాలి, ఎలా చేయాలి. అయ్యో 30 సంవత్సరాల పెట్టుబడి, కొన్ని కోట్లు, కొన్ని వందల కోట్లు పెట్టుబడి, ఎంతో మంది పిల్లల యొక్క భవిష్యత్తు. Done. Thank you. Next, Russia. Thank you. Okay, ready? थोड़ा पीछे हो.